శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. తొలి రోజు సమావేశంలో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సభలోను శాంతి భద్రతల వైఫల్యం మీద నినదిస్తూ గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. 10 నిమిషాల నినాదాల తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. బీఏసీ సమావేశానికి సైతం వైసీపీ హాజరు కాలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని ఆరోపిస్తున్న వైసీపీ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన తెలియజేయడానికి సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు, ప్లకార్డ్స్ తో అసెంబ్లీకి బయలుదేరారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వచ్చిన వారిని గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులు, నల్ల కండువాలు తొలగించే హక్కెవరిచ్చారంటూ మండిపడ్డారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభకు చేరుకున్నప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. పోలీసు కవాతు అనంతరం సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గవర్నర్ కు స్వాగతం పలికారు. ఉభయ సభల అధిపతులు చెరోవైపు కూర్చోగా ఉదయం 10 గంటలకు గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. అయితే సభలోనూ వైసీపీ అదే తరహా నిరసన కొనసాగింది. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శాంతి భద్రతల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి కూడా నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్య గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. దాదాపు 10 నిమిషాల పాటు నినాదాలు కొనసాగించిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వచ్చే 4 రోజుల పాటు సభలో చర్చించాల్సిన అంశాల మీద మాట్లాడటానికి ఏర్పాటైన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశానికి కూడా వైసీపీ హాజరు కాలేదు. ఇలా ఉండగా వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శాసనసభ ఆవరణలో హాయ్ జగన్ అని జగన్మోహన్ రెడ్డిని పలకరించటం, ఆయన చేతిలో చేయేసి మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. రోజు అసెంబ్లీకి రమ్మని సూచించగా జగన్ కూడా సానుకూలంగా స్పందిస్తూ రెగ్యులర్ గా వస్తా, మీరే చూస్తారు అనటం కూడా అంతా ఆసక్తికరంగా విన్నారు. కొత్త